హే గైస్, ఇదైతే లాస్ట్ పార్ట్. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకనంటే చాలా ఎమోషనల్ ఉంటది వీడియో. మేము గుడికి వెళ్ళి వచ్చేసేసరికి మా మామయ్య మేకని కట్ చేసి ఉంచిండు. సో మా మమ్మీ రాగానే బోటి, మటన్, ఇంకా సొలాయ్ అంట కొత్తగా మమ్మీ ఇవన్నీ స్పెషల్ అయితే చేసి పెట్టేసింది కదా. మార్నింగ్ నుంచి ఏం తినలేదు అని. సో ఆ పంట అన్ని అయిపోవడంతోనే మాకైతే ముందైతే పెట్టేసింది. ఎంత బాగుందో గైస్, అసలు బోటి కర్రీ అయితే మా మమ్మీ చేస్తేనే అసలు ఇంత బాగుంటది కావచ్చు. అసలు మా మమ్మీ తినడు తక్కువ, నాకు పెట్టుడు ఎక్కువ. ఇక్కడ ఎక్కడ అడిగినా హైబ్రిడ్ రోజెస్ అయితే ఎక్కడ దొరకలేదు. అండ్ జస్ట్ ఇట్లా నార్మల్ గా చిన్న చిన్న కింద కాడలు వచ్చి అబ్బే ఉన్నాయి తప్ప ఇట్లా పెద్దగా ఇట్లా వచ్చి అయితే లేవు కదా. సో నేనే ఇట్లా క్రియేట్ చేసిన. ఎట్లా ఉంది గైస్, క్రియేట్ చేసినవి చూసి మా మామయ్య వాళ్ళు అవి ఎక్కడ దొరికినాయి, ఇంత దూరం అన్నాం కదా దొరకలే అనేసి వాళ్ళు అన్నారు. నేను చెప్పిన కదా అవి నేనే చేసిన, నేనే క్రియేట్ చేసిన అంటే వాళ్ళు నిజంగా టైం అప్పటికే చూస్తూనే 7 అయిపోయింది. సో డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసినాం. అంత గ్రాండ్ గా కాకుండా చాలా సింపుల్ గా చేసేసినాం డెకరేషన్ అయితే. డెకరేషన్ అయిపోతేనే తొందర నేనైతే రెడీ అయిపోయినా. ఇదే గాయస్ నా కొత్త రేస్ యానివర్సరీ. చాలా గ్రాండ్ గా చేద్దామని చాలా ప్లాన్స్ ఉండే అసలు, కానీ మా అక్క యూకే లో ఉండడం వల్ల అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. మా అక్క వచ్చిన చాలా గ్రాండ్ గా చేస్తాం అసలు. నిజంగా మా అక్కని చాలా మిస్ అవుతుందా ఈ టైంలో. అసలు అంత పెద్ద గిఫ్ట్ ఏం కాకుండా ఒక చిన్న మ్యాగజైన్ అయితే వాళ్ళకి ప్రజెంట్ చేసినాం. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ అప్పుడు అసలు వాళ్ళకి ఆల్బమ్ అనేదే లేదు. సో మేమే అట్లా ఒక చిన్న ఆల్బమ్ వాళ్ళకి అట్లా క్రియేట్ చేసి ఇచ్చినాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అసలు. హ్యాపీ 25th యానివర్సరీ మమ్మీ అండ్ డాడీ, మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఇక్కడ మా మమ్మీ వాళ్ళని మా అక్క వీడియో కాల్లో చాలా క్వశ్చన్స్ అడిగింది. వాటికి ఆన్సర్స్ ఇస్తూ మమ్మీ వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యింది అసలు. వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ నాకు తెలిసి అసలు ఎవ్వరు పడరు అనుకుంటా. ఇలాంటి పేరెంట్స్ దొరకడం అసలు మా అదృష్టం అని చెప్పాలి. నిజంగా మా మామయ్య వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, మా అమ్మ నాన్నల గురించి చెప్తుంటే నిజంగా అసలు చాలా ఎమోషనల్ అయిపోయినాయి. మేనే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడ్చేసిళ్ళు. నిజంగా అసలు చాలా అంటే చాలా ఎమోషనల్. తర్వాత సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాతకి షార్ట్స్ అయితే పేల్చినాం. దిస్ ఈస్ ద ఎండ్ గైస్. ఫైనల్లీ అందరం అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం.